వచ్చే ఎన్నికల్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నన్ను మీరందరూ అసెంబ్లీకి పంపుతారని మరియు శాంతమ్మ అక్కకు పార్లమెంటుకు పంపుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. దయచేసి అందరూ సహకరించాలా, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలా. తర్వాత ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తాము. దయచేసి మేము అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. గారు పేరుని అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఉత్సాహంగా గౌరవ మంత్రులు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు ఇచ్చే సందేశాలని మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా నాయకులు కూడా ఇది మనము భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఒక పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతున్నారు. దయచేసి అందరూ కూర్చోడమ్మా. గౌరవ మంత్రివర్యులు వేదికకు వచ్చేశారు. మాన్యశ్రీ పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మక్కం భాష గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంపీపీ తోట అమర్నాథ్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మిగతా వాళ్ళు సహకరించాలి. వేదిక దయచేసి అందరూ కూర్చోవాలా ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోండి అన్న. దయచేసి అందరూ కూర్చోండి. స్టేజ్ చాలా అదే ఈ కార్యక్రమం మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మన మక్కుల అహ్మద్ అన్న గారిని మనకు కదిరి నుంచి మన నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఏ విధంగా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ముందు 45లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మక్కు అన్న గారిని ఖచ్చితంగా భారీ మెజారిటీతో నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వానకు తెలంగాణ ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా చేతులు ఎత్తండి. మన జగనన్న పథకం రానోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. కాబట్టి దానికి అనుగుణంగానే మన జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినటువంటి ఆ సందేశాన్ని ఎప్పుడు కూడా మహిళలు ముందుండాలి అనే ఉద్దేశంతో మనకి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. రాజకీయంగా అయితేనేమి, చేయూతంగా మీకైతేనేమి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. కదిరి మార్కెట్ యార్డ్ 50 సంవత్సరాల నుంచి మొట్టమొదటి మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఇన్ని వేస్తున్నాడు కాబట్టి మనం ఆయన కోసం మన ఓటు ఎక్కడ మన ఓటు కాదు, మన తోటి వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. మేము చెప్పనవసరం లేదు. మీరు 10 మందికి తెలియజేసి మీరు మీ ఓటుతో పాటు ఇంకా 10 ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేయించి ఆయన సీఎం గా గెలిపించాలి. తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి మక్కులన్న గారికి, తర్వాత ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారికి చూడండి ఇక్కడ కూడా మహిళలు ఎన్నుకున్నారు. ఆయన ప్రతి ఒక్క ఇద్దరిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు.
గారికి, అన్నగారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరియు కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన మక్బూల్ అన్న గారికి, మరియు ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మొట్టమొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మనమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసరా పథకం కింద 4వ విడత ఏమి జగన్మోహన్ రెడ్డి అన్న బటన్ కొట్టడం ద్వారా మనమందరం కూడా ఈ రోజు మన రుణం విముక్తమవుతాము. అంటే మనకు అప్పు వెడల ఇంకా లేదు. మనకందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్న మన ఇంటి పెద్ద బిడ్డగా, మన అన్నగా, మన తమ్ముడుగా మనలందరినీ కూడా తన భుజాలు వేసుకొని మన అందరి అప్పులు అన్న కట్టి మనకందరికి కూడా ఈ రోజు సమాజంలో గౌరవం కల్పించే పని చేసినాడు. ఇంతవరకు మనము ఎన్నో ప్రభుత్వాలు చూసింటాం, కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మనదే రాజ్యం, జనాలే రాజులుగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ అన్న పార్టీ అని మనమంతా కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు మనకందరికి కూడా అన్ని పథకాలు కూడా గడప గడప కూడా వచ్చినాయి. ఏ ఒక్క పథకం ఏ ఇంటికి రాలేదు అనేది తప్పలేదు. ప్రతి ఒక్క గడపకి ఏదో ఒక రకంగా లబ్ధి పొంది ఉన్నాం. ఇంతవరకు వెనక ప్రభుత్వాలు మనకు ఏ రోజు కూడా ఈ రకంగా మంచి ఉపాధి కల్పించలేదు. ఒక తెలుగుదేశం పార్టీలో ఇంతకు ముందు జన్మభూమి కమిటీ అని ఒక 5 మందితో ఒక కమిటీ చేసేవాళ్ళు. దాంట్లో ఒక పల్లెలో, ఒక మారుమూరు పల్లెలో ఒక పెన్షన్ రావాలంటే, ఒక అవ్వకో తాతకో పెన్షన్ రావాలంటే ఆ ఊర్లో ఎవరో ఇంకొకరు చనిపోవాలి, అప్పుడు దాకా ఇంకొకరికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కాదు. కానీ ఈ రోజు మనం ఎంత అనుకుంటే అంత, ఎంత జనమో వృద్ధులుంటే కూడా వాళ్ళకంతా కూడా ఈ రోజు పెన్షన్ ఇచ్చే పని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు పిల్లలు చదువుల విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పిన వాటిని నిలబెట్టుకుందా లేదా? గత ప్రభుత్వం మీకు మోసం చేసిందా లేదా? మోసపూరిత ప్రభుత్వానికి, విశ్వసనీయతకు మాట నిలబెట్టుకునే ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మహిళా సోదరులు మీరే గమనించగలుగుతారు. కారణం, లబ్ధి పొందింది మీరు. ఏ లబ్ధిని ఇచ్చిందినా మీ కుటుంబానికి మీ చేతుల మీదుగా లబ్ధి ఇచ్చారు. ఒక పట్టా ఇచ్చినా, ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక ఆసరా ఇచ్చినా, ఒక చేయూత ఇచ్చినా, ఒక నేత నిర్దిష్టం ఇచ్చినా, ఒక కాపు నేస్తం ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, ఏ ఒక్కటి ఇచ్చినా కూడా ఏ ఒక్కరికి దండ పెట్టుకోకుండా, ఏ ఒక్కరి దగ్గర చేతులు కట్టుకోకుండా, ఏ ఒక్కరికి గులాములు చేయకోకుండా గౌరవంగా మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఇంట్లో వాళ్ళ సొమ్ము తెచ్చి ఇచ్చినట్టు, వాళ్ళ భూములకు డబ్బులు ఇచ్చినట్టు గతంలో జన్మభూమి కమిటీని పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి చాకిరీ చేసి గులాంలో దండాలు పెడితే తప్ప ఊర్లో ఒక ముసలావిడ తెచ్చిపోతే ఒక ముసలావిడ పెన్షన్ ఇచ్చే రోజులు పోయి ఈ పొద్దు మీకు 60 ఏళ్ళు దాటినాయా? 60 ఏళ్ళు దాటిన మరుక్షణం మీ వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకున్న మరుక్షణం కేవలం 60 రోజుల్లో పెన్షన్ మీ ఇంటి దగ్గరికి గౌరవంగా ఇంకా పొద్దు పురుషుల ముందే 6:30-7 గంటలకే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. గత ప్రభుత్వాలు ఎంత గౌరవంగా చూసేది, ఈ ప్రభుత్వం ఎంత గౌరవం. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ గారికి మరియు ఇక్కడ ఆశీర్వాదమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరియు మా అక్క చెల్లెలకు, ప్రతి రూరల్ మండల నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు మరియు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేమందరం ఈరోజు ఇక్కడ జమ కావడానికి ఈ ఆసరా కార్యక్రమం ఏమిటని మీకు నేను చెప్పనవసరం లేదు. మీరందరూ భోజనాలకు పోవడానికి అందరూ సిద్ధమయ్యారు. 2 నిమిషాల్లో పెద్దలు మాట్లాడతారు కాబట్టి అందరూ సంయమనం పాటించి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సంక్షేమ సారథి, పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమని, లేకపోతే మీరందరూ కష్టపడతారని మిమ్మల్ని నేను
చెప్పుకుంటున్నాను. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీరందరూ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు వైఎస్ శాంతమ్మ గారికి పార్లమెంట్ పంపుతారని, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారని ఆశిస్తూ మిమ్మల్ని నేను వేడుకుంటూ ఈ సభ ముగిస్తున్నాను. జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసేవడానికి మీరందరూ సిద్ధమా? జై జగన్. మక్బూల్ గారు శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శాంతమ్మ గారు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ కూడా ఈ సభలో పాల్గొనడం, మీ అందరి ఆశీర్వాదాలు కోరడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 89 లక్షల మందికి ఈ ఆసరా కింద 4 విడతల్లో కలిపి 25,570 కోట్ల 80 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆసరా పుట్టడమే చంద్రబాబు నాయుడు వల్ల. ఆయన మీ అప్పులన్నీ ఎగ్గొట్టాడు, మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత అవన్నీ కూడా కుంగలో దొక్కాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చేశాడు. పూర్తిగా మీ రుణాలన్నీ కూడా వడ్డీతో సహా మొత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన మండలంలో చూస్తే దాదాపు 590 సంఘాలకు 21,20 లక్షలు 4 విడతల్లో చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దాకా వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ చేయూత వీటి కింద 51,66 లక్షలు ఇప్పుడు దాకా చెల్లించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఇంత మహిళల కోసం పాటుపడిన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఏది ఇచ్చినా మీ పేరు మీదే ఇస్తా ఉన్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలు మన భారతదేశంలోనే మన రాష్ట్రంలో ఒకే విడతలో 32,65,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 26,50,000 ఇల్లు మంజూరు చేస్తే 17 లక్షల దాకా పూర్తయినాయి. మిగతాటి కూడా తొందరలో పూర్తయ్యే పరిస్థితి ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. గతంలో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అరకొర ఇల్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీ, మండల స్థాయిలో జన్మభూమి కమిటీ, జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీ, ఆ కమిటీ సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే. వారు ఇచ్చేదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా వారి బంధువులకు లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చేయకుండా, ఏ పార్టీ చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందజేసే పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఈ విధంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు పరిపాలన అడుగుతున్నారు. ఏదైనా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి చేశారు, దివంగత ముఖ్యమంత్రి. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఈరోజు పేదలకంతా కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పోటీ పడే విధంగా మన బిడ్డలంతా కూడా తయారవుతూ ఉన్నారు. అదేవిధంగా నాణ్యమైన వైద్యం అందిస్తూ ఉన్నారు. దాదాపు 1000 రూపాయల పైన 35 లక్షల దాకా ఎంత ఖర్చైనా కూడా ప్రభుత్వం యొక్క నుంచి ఆరోగ్యశ్రీ కింద 3,200 పైచలకు జబ్బులకంతా కూడా ఈరోజు వైద్యం అందజేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఏం తీసుకున్నామో అని ఒక చరిత్ర వాళ్ళు రాస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏం రాశాడు అని అడుగుతున్నాను. ఆయన పేరు మీద ఏదైనా ఒక పథకం ఉందా, లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు ఉందా, ఆయన కాలంలో ఏదైనా పూర్తి చేసిన ప్రాజెక్టు పేరు ఏమన్నా ఉందా? ఏది కూడా లేదు. కాలయాపన చేయడం, అమరావతిని ఎంచుకొని అక్కడ కోట్ల కేసులో దొరికిపోయి పారిపోయి విజయవాడకు రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేయకుండా తప్పించుకొని
వచ్చి అమరావతిని ఎంచుకొని అక్కడ వారికి సామాజిక వర్గానికి సంబంధించిన భూములన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ క్యాపిటల్ కడతా అని చెప్పి 5 సంవత్సరాల్లో కూడా ఆయన కట్టిన క్యాపిటల్ ఆయన పేరు పెట్టాడు తాత్కాలిక రాజధాని. ఆ రాజధాని భవంతులన్నీ కూడా దాదాపు లోపల బోయిస్టంగా కడితే పైన పడిన నీళ్ళన్నీ కూడా లోపల వచ్చే పరిస్థితి మనం మీడియాలో చూసాం. మరి ఈ విధంగా అప్పులు మాత్రం లక్షల కోట్లు అప్పులు చేసి ఏది కూడా అభివృద్ధి చేయకుండా కేవలం పార్టీ కార్యకర్తల కోసం పనిచేసిన చంద్రబాబు ఇక్కడ ఈరోజు పేదలందరినీ కూడా సమంగా చూసి పార్టీలు చూడకుండా మీరు ఎవరికి ఓటేశారని చూడకుండా అందరికీ న్యాయం చేస్తామన్న మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. వీళ్ళందరికీ పోల్చుకుంటే మేము ఏం చెప్పనక్కర్లేదు. మీరే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓట్లేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలా అది మీరే ఆలోచన చేస్తారని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. 2014లో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు? 100 పేజీల మేనిఫెస్టో 600 హామీలు ఇచ్చాడు. ఏమైనా అమలు చేశాడా? అమలు చేస్తుంటే ఈరోజు ఆసరా పథకమే లేదు కదా మనకు. ఆయన ఇచ్చేస్తుండేవాడు కదా. ఆ రోజున్న అప్పు కేవలం 14,200 కోట్లు మాత్రమే. దాన్ని కూడా ఇవ్వకుండా మహిళలందరికీ కూడా మోసం చేశాడు, రైతులకు మోసం చేశాడు, యువకులకు మోసం చేశాడు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. అధికారంలోకి వస్తానే దాదాపు 2 లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పేద పిల్లలందరూ కూడా ఆ ఉద్యోగాలన్నీ తీసేయడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి చంద్రబాబు నాయుడు. మన నాయకుడు ఏం చెప్తే అదే చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు. మీకంతా కూడా తెలుసు.